హాయ్ హలో నమస్తే అండి. నా పేరు లక్ష్మీ కళ్యాణి. ఇప్పుడు మీరందరికీ తెలిసిన విషయమే, విజయవాడలో ఎంత ఫ్లడ్స్ వచ్చాయో, వరదలు, వర్షాలు, తుఫాను, వీటన్నిటి వల్ల జనాలు ఎంత నష్టపోయారో మనం చూస్తూనే ఉన్నామండి. కానీ మనం ఎక్కడెక్కడో ఉన్నాము. నేనైతే హైదరాబాద్లో ఉన్నాను. అలాగే వేరే వేరే ఊళ్ళలో, వేరే వేరే దేశాల్లో, వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి అందరూ చాలా చక్కగా స్పందిస్తున్నారు. అందరూ కూడా చాలా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నిన్న మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి సహాయం చేయడానికి. ప్రతి ఒక్క కుటుంబాలలో నుంచి ఎవరో ఒకరు ముందుకొచ్చి ఒక 5 కుటుంబాలను ఆదుకోవడమా, లేకపోతే మీరు ఫుడ్ అందించడమా, లేకపోతే ఇంకే విధంగా మీరు సహాయం చేయగలరో అందరూ ముందుకు రండి, అందరూ సహాయం అందించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది. ఆయన కూడా అక్కడే ఉండి అంత సహాయ కార్యక్రమాలు చూసుకోవడం జరుగుతుంది. అంటే ఒకే వ్యక్తి వల్ల, ఒక గవర్నమెంట్ వల్లే అందరూ మన గవర్నమెంట్ చేయాలి అని అనడం కరెక్ట్ కాదు. ఓన్లీ గవర్నమెంట్ వల్లే అన్నీ సమకూరవు కనుక, వాళ్ళొక్కరే అన్నీ చేయాలంటే వల్ల కాదు కనుక, కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందవు కనుక, మనకు తెలిసిన వాళ్ళ వరకైనా కనీసం మనం సహాయం అందిద్దాము, మనం చేయూతనిద్దాము. నా తోచినంతలో నేను తెలిసిన వాళ్ళకో తెలియని వాళ్ళకో హెల్ప్లు చేస్తూనే ఉన్నానండి. నా పరిస్థితిలో ఉన్నంత వరకు నేను చేస్తూనే ఉన్నాను. అలాగే మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి అందరూ సహాయార్థం అందరూ చేయి కలిపి అందరూ విజయవాడ ప్రజల్ని ఆదుకుంటారని. వరదల్లో ఎంతోమంది ఇళ్ళు కొట్టుకుపోయాయి, పశువులు చనిపోయాయి, మనుషులు చనిపోయారు, సామాన్లు మొత్తం పోయాయి. నాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలామందికి సామాన్లు మొత్తం పోయాయి, ఇల్లు అంతా మునిగిపోయి, మంచాలు, పరుపులు అన్నీ మొత్తం మునిగిపోయాయి అనమాట. వాళ్ళకి సామాన్లు ఏం లేకుండా గేట్లో నుంచి బయటికి కొట్టుకెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతూ గ్యాస్ బండలు వెళ్ళిపోయి అలా చాలామంది నేను కూడా చూశాను. కానీ అందరికీ ఒక్కరే సహాయం చేయలేం కనుక అందరి చేయూత ఇవ్వాలని కోరుతున్నాను. అందరూ స్పందించి ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ లక్ష్మీ కళ్యాణి, యూట్యూబ్ మదర్. థ్యాంక్ యూ సో మచ్.